ఒక వ్యక్తి ప్రతిరోజు 5 గంటలు మాత్రమే నిద్రపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఒక వ్యక్తి ప్రతిరోజు 5 గంటలు మాత్రమే నిద్రపోతే అతని శారీరక మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. తగినంత నిద్ర లేకపోవడం వలన జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, మానసిక స్థితి, రోగనిరోధక శక్తి మరియు జీవన శైలిని ప్రభావితం చేస్తుంది. మంచి ఆరోగ్యం కోసం పెద్దలు రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. నేటి చంద్రగ్రహణం ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా? భాద్రపద పౌర్ణమి రోజున సెప్టెంబర్ 7 అంటే నేడు రాహు గ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది రాత్రి 9:56 ప్రారంభమై అర్ధరాత్రి 1:30 గంటల దాకా ఉంటుందని ప్రముఖ పంచాంగకర్తలు వివరిస్తున్నారు. ఈ గ్రహణంలో కుంభ, మీనం, మిథునం, సింహరాశుల వారికి చెడు ఫలితాలు అధికంగా ఉండబోతున్నాయని చెప్పారు. మరీ ముఖ్యంగా కుంభరాశి, సింహరాశుల వారు గ్రహణాన్ని చూడకుండా ఉండడం మంచిదన్నారు. చంద్రగ్రహణం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా? సనాతన ధర్మాన్ని ఆచరించేవారు, గృహస్థ ఆశ్రమ నియమాలు పాటించేవారు సాయంత్రం 6 గంటల లోపే భోజనాది నియమాలు పూర్తి చేసుకోవాలి. గ్రహణ సమయంలో నిద్రపోవద్దన్నది శాస్త్రం. చంద్రగ్రహణం రాత్రి సంభవించడంతో గ్రహణ సమయంలో ధ్యానం, జపం, తపం వంటి కార్యక్రమాలు ఆచరించడం ఉత్తమం. గ్రహణం సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు, ప్రయాణాలు, పూజ కార్యక్రమాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. గ్రహణం రాత్రి 9:56 నుండి రాత్రి 1:30 వరకు ఉంటుంది. జపాన్ వాళ్ళు ఎందుకు కడుపు నిండా తినరో తెలుసా? అతిగా ఆహారం తీసుకునే అలవాట్లకు కళ్ళెం వేయడానికి జపనీయులు హరా హచిబు అనే సిద్ధాంతం పాటిస్తారు. కడుపు నిండా తినకుండా 80% మాత్రమే ఆహారం తీసుకొని 20% కడుపును ఖాళీగా ఉంచుతారు. ఈ విధానం వల్ల జీర్ణ వ్యవస్థ చురుకుగా పనిచేయడంతో పాటు పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుందనేది నిపుణుల మాట. ఇది ఇతర జీవక్రియలపైన సానుకూల ప్రభావం చూపడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సొంతం అవుతుంది. జాపనీయులు ఎక్కువ కాలం జీవించడానికి ఇది ఒక కారణం. విశాఖపట్నంలో ప్రారంభం కానున్న దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్. విశాఖపట్నంలో నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కైలాసగిరి కొండలపై నిర్మించిన ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్. ఇది సుమారు 55 మీటర్ల పొడవు ఉంటుంది. అలాగే 265 మీటర్లు ఎత్తైన స్కై వాక్ అని నివేదికలు తెలిపాయి. ఈ గ్లాస్ బ్రిడ్జ్ వచ్చే వారంలో ప్రారంభించే అవకాశం ఉందని చెప్పాయి. దీని ద్వారా సముద్ర అందాలను వీక్షించవచ్చు. భారత్లోని ఏ రాష్ట్రాల్లో జెడ్ జనాభా అధికంగా ఉందో తెలుసా? ఇండియా ఇన్ పిక్సెల్స్ సేకరించిన డేటా ప్రకారం భారత్లోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జెడ్ జనాభా అధికంగా బీహార్లో ఉంది. బీహార్ జనాభాలో 32.5% జెడ్ వారే. దాని తర్వాత జమ్మూ కాశ్మీర్లో 30.8%, జార్ఖండ్లో 30.7%, ఉత్తరప్రదేశ్లో 30%, రాజస్థాన్లో 29.2% ఉన్నాయి. డేటా ప్రకారం ఈశాన్య రాష్ట్రాలు, అస్సాం మినహా కూడా 29.2% జెడ్ జనాభా కలిగి ఉన్నాయి.